అందరికీ నమస్కారం అండి. మనం గుడికి వెళ్ళేటప్పుడు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి అనే సందేహాలు చాలామంది వస్తోంది. నన్ను అడుగుతున్నారు కూడా. ఎందువల్లంటే మనము గుడికి బయలుదేరే ముందు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని బయలుదేరుతాం. వాటితో పాటు కాళ్ళకి పాదరక్షలు వేసుకుని వెడతాం. పాదరక్షలు వేసుకుని వెళ్ళిన తర్వాత గుడి బయట పాదరక్షలు వదిలి బావి దగ్గర కానీ పంపు దగ్గర కానీ కాళ్ళు చేతులు కడుక్కుంటాం. ఎందుకని? పాదరక్షలు వేసుకున్నాం కాబట్టి. ఆ పాదరక్షలు తీసేసిన తర్వాత పంచభూతాల్లో ఒకటైనటువంటి భూమి మీద నిలబడతాం. ఆ భూమి మీద నిలబడిన తర్వాత మనము బయటికి బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత పంచభూతాల్లో ఒకటైనటువంటి స్వామి, నీ వద్దకు వస్తున్నాం మేము దర్శించుకోవడానికి, మమ్మల్ని దీవించు అని పుక్కిలించి నీళ్లు కాసి నీళ్లు నోట్లో పుక్కిలించుకొని వాక్కునిచ్చేటటువంటి నాలిక నోరు శుభ్రపరచుకొని దేవాలయానికి దర్శనానికి లోపలికి వెళ్ళాలి. కాబట్టి పుక్కిలించి నోరుని కూడా శుభ్రపరచుకొని స్వామివారిని దర్శించుకుంటే ఆయన మనల్ని దీవిస్తారు. కాబట్టి ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఒకసారి మీ అందరికీ నమస్కారాలు.